నేను ఆ రోజు ఒక ప్రశ్న వేసినందుకు నేను గౌస్ పాషాకి చెల్లెలనైపోయినా, ఒక పాకిస్తానీనైపోయినా, ఆఖరికి దేశద్రోహినైపోయినా. నేను ఎక్కడ ఒక బాంబు వేయలే, ఎవరిని చంపలే, ఏం అమ్మలే, డ్రగ్స్ కూడా ఏం చేయలే. ఇక్కడ అమ్మాయిలను తీసుకుపోయి వేరే దేశాలకు, బంగ్లాదేశ్కి అక్కడ అమ్మలే. అయినా సరే నేను దేశద్రోహుల జాబితాలో నేను చేరిపోయినా. అయినా నాకు బాధ లేదు. కానీ నన్ను ఆఖరికి అన్న ఎవరో కూడా నాకు తెలియదు, ప్రశ్న అని తెలుసు. అదే ప్రశ్న ఇప్పుడు చుట్టుముడుతుంది మమ్మల్ని. అన్న నేను ఏకంగా పట్టుకున్నట్టే ఫోటోలు తీసిరు. ఎందుకు అంటే బురకా అనేది దేశద్రోహమా? తెలుసుకోండి. మళ్ళా కూడా అంటున్న తమ్ముళ్ళు, మీరు ఎంత ట్రోల్ చేస్తారో చేయండి, నన్ను ఎంత చేస్తారో చేయండి, కానీ ఈ బురకా అనేది ముస్లింలో బలిసినోళ్ళు వేసుకునేది అనుకుంటే మాత్రం మీ పొరపాటే. బురకా అనేది నిజంగా మా పేదరికాన్ని కూడా దాచుతుంది. అది మీకు తెలియదు. రోజు ఒక డ్రెస్ మెయింటైన్ చేయాలి, ఆ లగ్జరీ మెయింటైన్ చేయాలంటే మా తోటి కాదు కొంతమందికి. దట్ నాలాగా కుటుంబాన్ని కోల్పోయిన అమ్మాయికి అయితే ఇంకా కష్టం. ఆ లైఫ్ని నేను మెయింటైన్ చేయలేను. నన్ను తిట్టిరు, తిట్టండి, ఎంత తిడతారో తిట్టండి. వ్యక్తిగతాలు బయట పెడతాం, నిన్ను రేప్ చేస్తాం, నిన్ను 15 వరకు చంపేస్తాం. సరే చంపేస్తారు. వ్యక్తిగతాలు మీకు లేవా? గతాలు మీ నాయకుడికే ఉన్నాయి కదా, మా గతాలు ఏం బయట పెడతారు? అంతకంటే మించి మేమేం చేస్తున్నామని, అమ్మాయిలమని ఇంత భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.